వెల్కమ్ టు హెల్దీ హ్యాబిట్స్. ఆరోగ్యమే మహాభాగ్యం. అందమైన పళ్ళ వరస, మిలమిలా మెరిసే దంతాలు ఉన్న వ్యక్తులు నలుగురిలో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. అయితే పళ్లపై పసుపు రంగు చారలు ఉండి ఇబ్బంది పడేవారు నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడటానికి, నవ్వటానికి ఇష్టపడరు సరికదా, ఏదో తప్పు చేసినట్లు భావిస్తారు. పళ్ళు పసుపు రంగులోకి మారడానికి కారణం ఏమైనా కావచ్చు. మనం వాడే వాటర్లో pH స్థాయి ఎక్కువగా ఉంటే ఎంత తోమినా పళ్ళు పచ్చగా గారెలు పడతాయి. అలాంటి వాళ్ళు ఆ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే పళ్ళు తెల్లగా మారటానికి పనికొచ్చే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలి. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూసేద్దాం. మనం డైలీ వాడే టూత్ పేస్టులో ఉండే ఉప్పు తేలికపాటి క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒక ర్యాపిడ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అందుకే దంతాలపై ఉన్న మరకలను తొలగించి తెల్లగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి పళ్ళు తెల్లగా లేని వాళ్ళు మొదట ఉప్పుతో రోజు 1-2 నిమిషాలు దంతాలను సున్నితంగా రుద్దుకోవాలి. గట్టిగా రుద్దితే పళ్లపై ఉన్న ఎనామిల్ అరిగిపోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాత పేస్టుతో తోముకోవాలి. అప్పుడు దంతాలు తెల్లగా నిగనిగలాడుతూ కనబడతాయి. అదేవిధంగా తెల్లటి దంతాల కోసం మన ఇంట్లో లభించే కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు. 1 స్పూన్ నూనెను నోట్లో వేసుకొని పుక్కిలించి కాసేపటి తర్వాత నూనెను బయటకు ఊసేసి దంతాలను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. దాంతో పళ్లపై ఉన్న బ్యాక్టీరియా తగ్గుతుంది. క్యావిటీస్ వల్ల వచ్చే దంతక్షయ సమస్య పరిష్కారం అవుతుంది. కొబ్బరి నూనెలోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు దంతక్షయాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల మన నోట్లో ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది. యాపిల్ సైడర్ వెనిగర్ కూడా దంతాలను తెల్లగా మార్చడానికి తోడ్పడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ను నీటిలో కలిపి దాంతో పుక్కిలించాలి. దీనివలన దంతాలపై ఉన్న మరకలు తొలగిపోతాయి. అయితే వెనిగర్కు ఆమ్ల స్వభావం అధికం. నేరుగా వాడితే దంతాలపై ఎనామిల్ క్షీణిస్తుంది. ఎనామిల్ పోతే దంతాలు పాడవుతాయి కాబట్టి దాన్ని నీటిలో కలిపి వాడాలి. ఈ మిశ్రమాన్ని రోజు మౌత్ వాష్లా వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. బేకింగ్ సోడాను పేస్టుగా చేసి వాడితే కూడా పళ్ళు తెల్లగా మెరుస్తాయి. బేకింగ్ సోడా పేస్టుతో దంతాలను రోజు సున్నితంగా 1-2 నిమిషాల పాటు శుభ్రం చేసుకోవాలి. ఇది పళ్ల మీద మరకలను తొలగిస్తుంది. దీనిలోని ఆల్కలిన్ స్వభావం నోటిలోని pH స్థాయిలను సమతుల్యం చేయటంలో తోడ్పడుతుంది. నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను కూడా తగ్గిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను వాడుకొని మన పళ్లను తెల్లగా చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటి వలన దంతాల సమస్యలు కూడా రావు. నోట్లో ఎలాంటి చెడు వాసన రాదు. ముఖ్యంగా చిన్నపిల్లలు చాక్లెట్స్ తినటం వలన క్యావిటీస్ వస్తాయి. దాని నుండి ఉపశమనం పొందవచ్చు. కాబట్టి పైన చెప్పిన చిట్కాలను ఉపయోగించి మీ దంతాలను తెల్లగా మెరిపించడంతో పాటు పంటి సమస్యలు దరిచేరకుండా కాపాడుకోండి.